వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. శంకర్ ఇండియన్ 2 సినిమా మీద ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎంతో గొప్పగా అనిపించాల్సిన కమల్ హాసన్ నటన, గెటప్స్ ట్రోలింగ్ బారిన పడ్డాయి. ఇక చివరకు ఇండియన్ 2 అనేది ఒక పరమ నాసిరకమైన ప్రాజెక్ట్ గా జనాలు తేల్చి చెప్పేశారు. ఇండియన్ సినిమాకు ఉన్న క్రేజ్ ను ఈ సీక్వెల్ తో తగ్గించేసింది. ఇక ఆ సినిమా క్లాసిక్ అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఇండియన్ 2 బెడ్స్ కొట్టడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. కథనంలో లోపం ఒకటి అయితే సిద్ధార్థ్ ఓవర్ యాక్షన్, సిద్ధార్థ్ క్రింజ్ నటన మరో కారణం. ఇక సినిమాకు ప్లస్ అవ్వాల్సిన కమల్ హాసన్ గెటప్స్ ఈ చిత్రానికి భారీ మూల్యం చెల్లించేలాగా చేసింది. అయితే ఇండియన్ 2 సినిమాను ముందుగా 3 గంటల నిడివితో వదిలారు. ఇక ఆ తర్వాత ప్రేక్షకుల కంప్లైంట్ తో చివరకు ఒక 12 నిమిషాలను ట్రిమ్ చేశారు మూవీ టీం. ఇక కమల్ హాసన్ తెరపైన విలన్లను చంపే తీరు అందరికీ జుగుప్సాకరంగానే అనిపిస్తోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లు కూడా మెప్పించేలాగా తెరకెక్కించలేకపోయాడు శంకర్. ఏ ఒక్క పాత్రలోనూ కూడా ఆడియన్స్ కనెక్ట్ కాడు. ఇక దీంతో థియేటర్లో జనాలు సినిమాను తిరస్కరించారు. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలోకి అలా సినిమా రావడం ఆలస్యం. ఇలాగా డీటెయిల్డ్ గా సినిమాను పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు నెటిజన్లు. ప్రతి చిన్న సీన్, ఫ్రేమ్, ఎమోషన్స్ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. అయితే తాజాగా కొన్ని సీన్లు మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ సీన్లు, కమల్ హాసన్ విలన్లు చంపే సీన్లను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇక సోషల్ మీడియా అంటూ సిద్ధార్థ్ చెప్పే సిల్లీ సీన్, డైలాగ్ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. ఇక ఇండియన్ 2 వల్ల మూడో పార్ట్ మీద అందరికీ ఆసక్తి సన్నగిల్లినట్టుగానే కనిపిస్తోంది. ఇండియన్ 3 వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. For more updates, subscribe to Vibrant.